హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే పర్టికులర్గా సెలెక్ట్ చేసిన డేటా రేంజ్లో యూనిక్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం. ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా యూనిక్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం. యాక్చువల్గా నేను ఏంటంటే 2019లో డైరెక్ట్గా మనకి యూనిక్ అనే ఫార్ములా ఉందండి. ఓకేనా, దాని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ఓల్డ్ వర్షన్ వాడే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు? వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఓకేనా, మరి ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా ఆ యూనిక్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, చూడండి వ్యూయర్స్, మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ ఫార్మేట్ ఇచ్చానండి. ఈ టేబుల్ ఫార్మేట్లో ఎంప్లాయీ నెంబరు, నేము, డిపార్ట్మెంటు, ప్లేసు, సేల్స్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ నెంబర్ తప్పితే నేము, డిపార్ట్మెంటు, ప్లేస్లో ప్రతి దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయండి. ఓకేనా, మనకి ఎంప్లాయీ నేమ్లో చూసుకున్న డూప్లికేట్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్లో, ప్లేస్లో ప్రతి దాంట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. అందులో పర్టికులర్గా మనకి యూనిక్ వాల్యూస్ని సపరేట్గా కాపీ చేద్దాం. ఎలాంటి ఫార్ములా వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ 2007 వర్షన్లో కూడా ఉందండి. ఆప్షనే మనకి డేటా ట్యాబ్లో మనకి సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ప్యానల్లో అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనమాట. ఓకేనా, దీనికోసం ఇదేం చేస్తారంటే ముందుగా ఎలాంటి డేటా సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేశారు. ఇక్కడ మెయిన్ మీరు కాపీ టు అనదర్ లొకేషన్ ఈ రేడియో బటన్ని క్లిక్ చేయండి. దీని తర్వాత లిస్ట్ రేంజ్, ఇక్కడ ఆల్రెడీ వేరొక రేంజ్ సెలక్షన్లో ఉంది, దీన్ని డిలీట్ చేసి ఇప్పుడు మీరు ఏ డేటాలో అయితే యూనిక్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో, సపరేట్గా కాపీ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ డేటాని కాపీ చేయండి. ఇక్కడ ప్లేస్ అనే డేటాలో అండి మెయిన్ హెడ్డింగ్ నుంచి టోటల్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. క్రైటీరియా రేంజ్, ఇందులో ఏ హెడ్డింగ్ అండ్ మీరేంటంటే ఈ ప్లేస్. ఓకేనా, అండ్ ఈ డేటా మొత్తంలో యూనిక్ వాల్యూస్. ఓకే, అందులో క్రైటీరియా రేంజ్, ఏ క్రైటీరియా కింద ప్లేస్కి సంబంధించి ఆ సెల్ సెలక్షన్ చేయండి. అండ్ కాపీ టు, ఎక్కడ కాపీ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి కాపీ అవ్వాలి. ఓకే, నాకు ఇక్కడ కాపీ అవ్వాలండి. ఈ సెల్ని సెలక్షన్ చేశాను. యూనిక్ రికార్డ్స్ ఓన్లీ, ఇందులో అంటే ఈ సెలెక్ట్ చేసిన డేటా రేంజ్లో ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే కాపీ అవ్వాలి. ఈ చెక్ బాక్స్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి, కాపీ అయిందా లేదా? ఈ సెలెక్ట్ చేసిన డేటా రేంజ్లో గుంటూరు, విజయవాడ, ఒంగోలు, పొన్నూరు, తెనాలి ఆ డేటా మాత్రమే ఉంది. ఆ యూనిక్ వాల్యూస్ మాత్రమే వచ్చినాయి. హెడ్డింగ్తో సహా మనం కాపీ చేయొచ్చు. అదే ప్రీవియస్గా మనకి ఏంటంటే ఆ 2019లో యూనిక్ ఫార్ములాలో హెడ్డింగ్ని మళ్ళీ సపరేట్గా కాపీ చేయడం కుదరదు. ఓన్లీ సెలెక్ట్ చేసిన డేటాలో యూనిక్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఓకేనా, కానీ ఇందులో హెడ్డింగ్తో సహా మనం చేయొచ్చండి. మీరు ఎట్ ఏ టైం ఒకేసారి టేబుల్లో నుంచి యూనిక్ వాల్యూస్ తీసుకోవడం కుదరదండి. అప్పుడు రో వైజ్గా ఈక్వల్గా చూసుకునిద్ది. ఇక్కడ ఇండివిజువల్గా చెక్ చేయాల్సిందే. ఓకేనా, మీరు డైరెక్ట్గా అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. కాపీ టు అనదర్ లొకేషను, లిస్ట్ రేంజ్ అనేది నేను ఈ డిపార్ట్మెంట్ హెడ్డింగ్ నుంచి మొత్తం సెలక్షన్ చేశాను. అండ్ క్రైటీరియా రేంజ్ హెడ్డింగ్ ఆ డిపార్ట్మెంట్ ఉన్న సెల్ని సెలక్షన్ చేశాను. కాపీ టు ఎక్కడ కాపీ చేయాలి అండ్ ఇక్కడ నుంచి కాపీ అవ్వాలి ఆ సెల్ని సెలక్షన్ చేశాను. యూనిక్ రికార్డ్స్ ఓన్లీ ఈ చెక్ బాక్స్ని సెలక్షన్ చేసి ఓకే అన్నాను. ఇదిగోండి, ఆటోమేటిక్గా కాపీ అయింది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండానే ఓల్డ్ వర్షన్లో యూజ్ చేసే ఆప్షన్ ద్వారా మనం యూనిక్ వాల్యూస్ని కాపీ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.